హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ బబ్బర్ గుడాలు. ఇవి చేయడానికి ముందుగా బబ్బర్లను తీసుకోవాలి. వీటిలో వాటర్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వీటిని ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. చేయితో ఇట్లా అంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న బొబ్బర్లు వేసుకొని కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని కలుపుకుంటే బొబ్బరి గుడాలు రెడీ అయిపోతాయి. టేస్టీ అండ్ హెల్తీ బొబ్బరి గుడాలు రెడీ అయిపోయాయి కదా. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ సెషన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.